హాయ్ బ్రదర్. యా చూస్తున్నాం బ్రదర్. సూపర్ బ్రో. ఇప్పుడే ఎగ్జైటింగ్గా ఉంది. చాలా రోజుల తర్వాత మంచి ఎగ్జైటింగ్ వచ్చింది. ఇప్పుడు 9 మంది కంటెస్టెంట్లో ఎవ్రీ కంటెస్టెంట్ గ్రేట్ ప్లేయింగ్ ఆడుతున్నారు. సో ఇందులో ఎవడు ఎలిమినేట్ అయినా గుండెల్లో పగుళ్ళు పోతున్నట్టుగా ఉన్నాయి. సో ఇట్స్ ఎ గ్రేట్ ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తుంది బిగ్ బాస్ 9. చెప్పండి బ్రదర్. ఇది రోజుకోలా మారిపోతుంది బ్రో. ఈ లాస్ట్ 2 వీక్స్లో మంచి టాప్ 5 అనేది కూడా చాలా ఉత్కంఠతగా ఉంది. నా దృష్టిలో తనుజ, కళ్యాణ్, ఎమాన్యుల్, డిమాండ్ పవన్, రితు వీళ్ళు 5 మెంబర్స్కి ఛాన్స్ ఉన్నాయి మోస్ట్లీ. యా ఇంకా మిగిలిన వాళ్ళు 4 మెంబర్స్ కూడా దే ఆర్ ప్లేయింగ్ అల్టిమేట్. అందరికీ ఫ్యాన్ బేస్ ఉంది, అందరికీ మంచి గేమింగ్ టైమింగ్ ఉంది. యా టెల్ మీ. సో తనుజ అయితే ఫస్ట్ నుంచి మనం చూసుకుంటే అంటే ఎక్కువగా ఆడటం అయితే చేసింది. గేమ్ లో కూడా చాలా తక్కువ ఆడింది. కాకపోతే ఓటింగ్ పరంగా చాలా హైప్ లో ఉంటుంది. ఎట్లా అంటారు? యాక్చువల్గా తనుజ షీ కేమ్ ఫ్రమ్ సీరియల్ యాక్టర్. సో దట్స్ వై అండ్ షీ ఈజ్ ప్రిటీ అండ్ షీ ఈజ్ గ్లామరస్ అండ్ ఆమెకి అందరికీ నచ్చేసింది. ఎందుకో ఒక ఇంట్లో ఉన్న అమ్మాయిలా అందరినీ అట్రాక్ట్ చేసేసింది. అండ్ వన్ థింగ్, ఆమెలో ఒక గేమ్లో కొట్టాలనే ఒక కసి పట్టుదల ఉంది. అది ఆమెకి అడ్వాంటేజ్ అయ్యింది. ఆమె రిలేషన్స్ కానీ ఏవి కూడా కంటిన్యూ చేయదు. గేమ్కి అడ్డొస్తే ఎవరినైనా తొక్కి పడేసేట్లు మాట్లాడుతూ ఎక్స్ప్రెషన్ చేస్తుంది. అది ఆమెకు అడ్వాంటేజ్ అయ్యిందని నా ఫీలింగ్. ఎనీవే ఆమె ఇప్పుడు 2nd ప్లేస్లోకి వచ్చింది. బట్ ఆమెకైతే విన్నర్ కానీ రన్నర్ అయితే ఛాన్స్ అయితే ఉన్నదని నా ఫీలింగ్ బ్రదర్. ఎస్ 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 ఆర్మీ పవన్ గేమింగ్ బాగుంది. బట్ మొన్న ఒక సిచ్యువేషన్ డిమాండ్ పవన్ని డిఫెండ్ చేయడం అనేది కరెక్ట్గా లేదు. ఆ సిచ్యువేషన్లో కొంచెం బ్యాకప్ అయ్యాడని నా ఫీలింగ్. ఎందుకంటే డిమాండ్ పవన్ కూడా మంచి గేమర్ అండ్ డిమాండ్ పవన్ ఎందుకో అక్కడ కూల్ అయ్యాడు, మంచి ఒక జెంటిల్మ్యాన్లా బిహేవ్ చేశాడు. ఇక్కడ ఎందుకో ఆర్మీ పవన్ అక్కడ వల్గర్గా చేయలు తన్నేయడం అవన్నీ చేయడం అనేది ఎందుకో కరెక్ట్ కాదనిపించింది బ్రదర్. ఎస్ ఆఫ్ కోర్స్. ఎస్ ఆఫ్ కోర్స్ డబుల్ ఎలిమినేషన్ అయితే దివ్య అండ్ సుమన్ శెట్టి బ్రో. దీస్ 2 people రెడీ టు ఎలిమినేట్ బై ద 12th week బ్రదర్. ఎస్ వన్ థింగ్, దివ్య ఆల్రెడీ ఆమె గేమ్ చీటింగ్ ఎప్పుడైతే తనుజాకి ఆపోజిట్గా యాంటీ అయిందో, మళ్ళీ బర్నీ సార్కి యాంటీ అవుతూ ఏదో బాండింగ్ ఉన్నట్టుగా నటించిందో, నెక్స్ట్ అందరితో మంచిగా ఉంటూ చీట్ చేయడం అనేది జనాలకి ఎందుకో నచ్చలేదు ఆ బిహేవియర్. దానివల్ల యాక్చువల్గా ఆమె ఇంటెలిజెంట్, బట్ ఎక్కడో ఆమె యొక్క స్ట్రాటజీ వర్కౌట్ అవ్వక షీ కేమ్ టు డౌన్. నౌ షీ ఈస్ గోయింగ్ టు ఎలిమినేటెడ్ బ్రదర్ బై ద 12th week ఐ థింక్. టాప్ 5 తనుజ, ఎమాన్యుల్, డిమాండ్ పవన్, కళ్యాణ్ అండ్ రితు. ఎస్ కళ్యాణ్ అండ్ తనుజ. ఎందుకంటే both are playing nice and they are ready to get win. Actually they are doing lot of hard work, they are putting lot of efforts to get win. ఎందుకో వాళ్ళు కసి మీద ఆడుతున్నారు. ఒకరు విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఇంకొకరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఏదో కప్పు కొడదాం, ఏదో సాధించుదామనే తపన వాళ్ళిద్దరిలో నాకు కనిపించింది బ్రదర్. దట్స్ వై ఐఎమ్ ఓటింగ్ టు కళ్యాణ్ అండ్ తనుజ. ఎస్ ఇమాన్యుల్ ఉన్నాడు. ఇమాన్యుల్ టాస్క్ ఉంది, బట్ అందులో చిన్న ఫేక్ గేమ్ ఆడతాడు. అప్పుడప్పుడు అమ్మ అంటాడు, అమ్మకి యాంటీ అవుతాడు, చెల్లి అంటాడు, చెల్లికి యాంటీ అవుతాడు. ఎందుకో అక్కడ స్వార్థం, ఈగో బయట పడిపోయింది. అందరికీ స్వార్థం ఉంటుంది, సెల్ఫిజం ఉంటుంది, విన్ను కొట్టాలని. కానీ ఇతను ఎందుకో బయట పడిపోతుంది అప్పుడప్పుడు. అది కొంచెం నాకు నచ్చలేదు. బట్ ఈ ప్లేస్ వెల్ అండ్ ఈ మేక్స్ జోక్స్, క్రాకెట్ జోక్స్ సూపర్. దట్స్ గ్రేట్ థింగ్. హౌస్లో, బయటలో లేదు కదా. ఎస్ ఇమాన్యుల్కి ఓటింగ్ ఉందని అదంతా నటనే బ్రదర్. అది ఎందుకని నేను చెప్పాలంటే ఆయనకి ఎందుకో ఒక 3 times కెప్టెన్సీ ఛాన్స్ వచ్చింది. అదొకటి. అందరితో మంచిగా ఆడతాడు. సో ఆయన ఎప్పుడైతే అతని స్ట్రాటజీ అతనికి ఏదైనా రాంగ్ అవుతుందంటే ఆల్మోస్ట్ సీరియస్ అయిపోతాడు సడన్గా. సో ఈ ఫైనల్ స్టేజ్కి నువ్వా నేనంటే మట్టుగా ఎవరు కూడా నో వన్ సపోర్ట్ టు ద ఎమాన్యుల్. ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు గేమ్ గెలవాలని కోరుకుంటారు. దట్స్ ఇట్ బ్రదర్.
దివ్య ఎలిమినేషన్ అవుతుందంటే చెప్పారు కదా, యా సుమన్ శెట్టి ఎందుకని? సుమన్ శెట్టి ఫైనల్గా అతని గేమ్ గేమ్ ప్లే ఎస్ 11th 12th వీక్ వరకు అతనికి ఎంతవరకు టాస్క్ వస్తుందో అంతవరకు గేమింగ్ ఆడుతూ సూపర్గా కంటిన్యూ చేశాడు. బట్ సడన్గా మనం గేమ్ ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు బాల్ మన వైపుకి రాకపోయినా మనం బాల్ వైపు వెళ్ళి గేమ్ ఆడాలి. కానీ మనవాడు బాల్ వస్తుంది కదా అని వెయిట్ చేస్తూ అక్కడే ఉండిపోతున్నాడు. దానివల్ల ఏంటంటే జనాలు ఆయన యొక్క క్యాపబిలిటీ తెలియట్లేదు. సో మనం వీ హ్యావ్ టు ప్లే, వీ హ్యావ్ టు గో అండ్ ప్లే. మన దగ్గరికి ఐటైట్కి బాల్ రాదు, బాల్ రాకపోయినా వీ హ్యావ్ టు గో అండ్ క్యాచ్ అండ్ ప్లే ద బాల్. సో అది ఎక్కడో మిస్ అయిందని సుమన్ శెట్టి గారిని నేను అనుకుంటున్నాను బ్రదర్. ఎస్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.